హాయ్ ఫ్రెండ్స్, 8 వసంతాలు ఫణీంద్ర నార్శెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ట్రైలర్తో ఒక పోయిటిక్ సినిమాగా, ఫీల్ గుడ్ సినిమాగా అందరినీ ఆకట్టుకుంది. మరి సినిమాలో అంత సీన్ ఉందా, అంత పోయిటరీ ఉందా అన్నది ఇప్పుడు చూద్దాం. శుద్ధి అయోధ్య అనే మార్షల్ ఆర్టిస్ట్ 17 ఏళ్ళకే పుస్తకాలు రాసి చాలా మంది ప్రశంసలు పొంది ఉంటుంది. అయితే ఆమెని కార్తిక్ అనే వ్యక్తి ఛాలెంజ్ చేసి ఆమె చేతిలో ఓడిపోయి కరాటేలో దెబ్బలు తిని ఆమె ప్రేమలో పడతాడు. అయితే అతనుకున్న ఓ అవసరం ఆమెను వదిలేసి దూరంగా వెళ్ళిపోయేలా చేస్తుంది. ఆ తర్వాత ఆమె మళ్ళీ తిరిగి ఓ రచయిత ప్రేమలో పడుతుంది. ఇదే కథ. దీనిలో ఎక్కడ నావెల్టీ లేదు, ఎక్కడ మంచి ట్విస్ట్ లేదు. ప్రేక్షకులను కూర్చోబెట్టి తర్వాత ఏమొద్ది అన్నంత ఆసక్తి కలిగించే అంశం కూడా లేదు. ఏదో నేను కవితలు చెప్తాను, తెర మీద చూడండి అన్నట్లు బోరింగ్గా సాగుతుంది సినిమా. ఈ సినిమాలో రిలీఫ్ ఏంటి అంటే హీరోయిన్ అనంతిక సనిల్ కుమార్. ఆమె చేసే ఫైట్స్ కానీ, ఆమె అక్కడక్కడ ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కానీ, యాక్షన్ కానీ ఓకే అనిపిస్తుంది. అదే కూర్చోబెడుతుంది. హేషం అబ్దుల్ వహాబ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ప్లస్ ఈ సినిమాకి. విశ్వనాథ్ రెడ్డి అందించిన ఫోటోగ్రఫీ కూడా ఓకే అనిపిస్తుంది. కానీ మరీ ఎక్సలెంట్గా వాల్ పేపర్లు పెట్టేసుకునేంత రేంజ్ అయితే నాకేం కనపడలేదు. ఇక ఈ సినిమాలో గ్రేట్ ఆంధ్ర మూర్తి గారు అడిగినట్లు ఒక బ్రాహ్మిన్ని విలన్గా చూపించి కబేళాలో హీరోయిన్కి ఫైట్ పెట్టే సన్నివేశం పూర్తిగా అనవసరంగా అనిపిస్తుంది. అఫ్కోర్స్ బ్రాహ్మిన్స్ అందరూ మంచి వ్యక్తులు, బ్రాహ్మిన్స్లో విలన్స్, రేపిస్టులు లేరు అని నేను ఉన్నారు. కాకపోతే కాశీలో పర్టికులర్గా కబేలాని చూపించడం మాత్రం చాలా అసందర్భంగా అనిపిస్తుంది. దర్శకుడు ఉద్దేశం ఏంటో అంత గొప్పగా క్లియర్గా కూడా అతను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్లో క్లియర్గా లేదు. ఇక ఈ సినిమాలో గురువుకి శిష్యురాలకి మధ్య వచ్చే సీన్లు కొంచెం ఆకట్టుకుంటాయి, పర్వాలేదు అనిపిస్తాయి. ఏది కూడా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యే విధంగా ఉండదు. హీరోయిన్కి ఐ లవ్ యూ చెప్పగానే టేటే అని ఏడ్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మా నాన్న కూడా నా కోసం సంవత్సరానికి ఒకసారి వచ్చేటప్పుడు కళ్ళంటి నీళ్ళు వస్తాయి అంటుంది. నాకేం అర్థం కాలేదు ఆ పోయిటరీ ఏంటో, ఆ కవిత్వం ఏంటో. అలాగే ఉంటుంది సినిమా. ఊటీ లాంటి ప్రదేశంలో సినిమాని తీస్తూ కూడా ఎక్కడ అద్భుతమైన విజువల్స్ మాత్రం ఎక్కడ చూపించడంలో దర్శకుడు, కెమెరామెన్ ఇద్దరు ఫెయిల్ అయ్యారు. గామి లాంటి సినిమాకి ఫోటోగ్రఫీ అందించిన వ్యక్తేనా ఈ సినిమాకి ఫోటోగ్రఫీ ఇచ్చింది అని థాట్ కూడా వస్తుంది మనకి. ఇక పాటల గురించి చెప్పుకోవాలంటే అస్సలు బాగాలేదు. ఒక్క పాట కూడా ఆకట్టుకోదు. ఆ పాటల్లో వనమాల అందించిన సాహిత్యం కూడా డబ్బింగ్ సినిమాలకు అందించిన పాటల్లా అనిపిస్తుంది. హీరోగా కార్తిక్ బాగా చేశాడు, చూడడానికి కూడా బాగున్నాడు. కానీ ఆ పాత్ర డార్క్ షేడ్లో ఉండడం వల్ల అంతగా రిజిస్టర్ అవ్వదు. ఇక సెకండ్ హీరో కవితలు రాస్తూ ఉంటాడు. అస్సలు హీరో మెటీరియలే కాదు, పరమ రోతగా చెత్తగా అనిపిస్తుంది వాళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్లన్నీ. అతని లెటర్ చదువుతూ, అతను పక్కన ఉన్నట్లు ఫీల్ అవుతూ, అతని ఫ్లాష్ బ్యాక్లు, అతను చేసిన పనులు అవన్నీ వింటూ ఉంటే మనం ఎందుకు వచ్చాము సినిమా కన్నా ఫీలింగ్ వస్తుంది మనకి. మీకు సినిమా స్టార్టింగ్లోనే దర్శకుడు పెద్ద హింట్ ఇస్తాడు. పాత్రలన్నీ వెనక్కి నడుస్తూ ఉంటాయి. అలా ఊటీకి వెళ్ళిపోతుంది కథ. ప్రేక్షకులు కూడా వెనక్కి నడిచి ఇంటికి వెళ్ళిపోండి అని హింట్ ఇచ్చినట్లు అనిపిస్తుంది సినిమా చూశాక మనకి. అక్కడక్కడ 2-3 డైలాగులు మాత్రం బాగున్నాయి. మనం ఇక్కడ ఉండడానికి వచ్చాం, ఉండిపోవడానికి కాదు వంటి డైలాగ్ ఆకట్టుకుంటుంది. హీరోయిన్ రాసిన బుక్లో కూడా డెత్ అనే చాప్టర్ చాలామందిని ఆకట్టుకుంటుంది. అదే డెత్ వాళ్ళ గురువు గారికి వచ్చినప్పుడు హీరోయిన్ రియాక్షన్ కూడా బీభత్సంగా ఉంటుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5/5. స్కూల్ బెంచ్ ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?